సభాపర్వము. ద్రౌపది వస్త్రాపహరణము. విదురుడు తలమొత్తుకొనుచు దుర్యోధనునితో, నాయన, కాలపాశమును నీ ఎత్తులతో నీవే మెడకు చుట్టుకొనుచున్నావు. విషము కక్కు కాలసర్పము పడగ విప్పి నీ తలపై ఆడుచున్నది, దానిని రెచ్చగొట్టకుము. ఈ ధర్మరాజు తాను ముందు ఓడిపోయెను. ఓడిపోయిన వానికి మరొకరిని పందెముగా ఒడ్డజాలడు. వానికి ఆ హక్కు లేదు. ఇప్పటికైనను నీవు కండ్లు తెరిచి ఈ చెడ్డతలలో గుచ్చుకొనిన మేకును తీయుటకు ఒక మేఘ తన తలను రాతి బండకు వేసి కొట్టుకొనినట్లున్నది నీ వ్యవహారం అనుచుండా, తక్షణమే ఆ దుర్యోధనుడు ప్రాతికామిని పిలిచి ద్రౌపదిని తీసుకొని రమ్మనెను. జూదములో ఒడ్డుటకు ధర్మరాజు తాను ముందర ఓడెను. ఓడిన వానికి ఇంకా మిగిలిందేమీ లేదని శకుని పాచికలు గలగలలా ఆడించుచూ నవ్వుతూ ఉండెను. విదురుడు మాటిమాటికి జూదమును చాలింప చేయమని ధృతరాష్ట్రునితో చెప్పుచునే ఉండెను. ధృతరాష్ట్రుడు విదురుని మాటలు విననట్లు ఉండిపోయెను. ప్రాతికామితో జూదములో మరేమీ లేకనే భార్యను పందెముగా ఒడ్డినాడా? జూదములో ధర్మరాజు అంత మత్తులో ఉన్నాడా అని ద్రౌపది అనెను. అందుకు ప్రాతికామి, అవును, అన్నీ ఓడిపోయిన తరువాతనే ఆయన మిమ్ములను పందెము కాచెను, ఓడెను. ఇప్పుడు మీరు వారికి దాసి కాబట్టి రావలెనని దుర్యోధనుడు అనెను. అందుకు ద్రౌపది ప్రాతికామితో ఇట్లనెను, ధర్మరాజు నన్ను ముందు ఓడెనా లేక ఆయన ఓడి తర్వాత నన్ను ఓడెనా తెలుసుకొని రమ్మని చెప్పెను. ప్రాతికామి ఆమె చెప్పిన మాటలు సభలో చెప్పెను. ఆ విషయము సభలోనే చర్చింపబడవలెను. ముందర ఆమెను సభకు రమ్మనమనెను దుర్యోధనుడు. అందుకు ప్రాతికామితో ద్రౌపది, నేనిప్పుడు ఏకవస్త్రను రజస్వలను సభాభవనమునకు రాకూడదని చెప్పెను. ప్రాతికామి ఆమె చెప్పిన మాటలను సభలో నివేదించెను. కానీ వారు ఆమెను తీసుకురమ్మనమని తిరిగి పంపిరి. అప్పుడు ద్రౌపది ప్రాతికామితో కూడి సభాభవనమునకు వచ్చుచు దోవలో గాంధారి వద్దకు వెళ్ళెను. భయముతో అంతఃపుర స్త్రీలు ఉన్న చోటికి పరిగెత్తి వచ్చిన ద్రౌపదిని చూచి దుర్యోధనుడు దర్పముతో తమ్మునితో ఇట్లనెను, తమ్ముడా, ఈ ప్రాతికామి పాండవులకు భయపడుతున్నాడు. వీరు మన సేవకులు. నీవే పోయి ద్రౌపదిని సభకు లాగి తీసుకొనిరా అని చెప్పగా, దుశ్శాసనుడు సంతోషముగా 4 అంగల్లో పోయి ద్రౌపది కడకు చేరి, రాజసూయ యాగము అయిన తరువాత పవిత్రమైన అపభృద స్నానము చేసిన పవిత్రమైన ఆమె కేశమును పట్టి సభలోనికి లాగుకొని వచ్చెను. వచ్చుచు దోవలో ద్రౌపది దుశ్శాసనునితో, అయ్యా, నేను రజస్వలను ఏకవస్త్రను ఈ స్థితిలో సభలోకి రాకూడదు, నన్ను వదులుము అని దీనముగా వేడుకొనిను. కానీ దుశ్శాసనుడు నిర్దాక్షిణ్యముగా ఆమె జుట్టు పట్టుకొని, నీవు ఏకవస్త్రవైనను రజస్వల అయినను దిగంబరవైనను ప్రమాదము లేదు, నీవిప్పుడు మా దాసివి అనుచు సభలోనికి బటబట ఈడ్చుకొని వచ్చుచుండా, ఈ సభకు వచ్చిన వారిలో ఒక్కరూ నన్ను రక్షించువారు లేరా? ఈ భారతదేశము ధర్మమునకు నువ్వుల నీళ్లు వదిలినదా? అందరూ మరణించి పితృదేవతలైనారా? ఆడదానికి మానభంగము జరుగుచుండా భీష్మ, ద్రోణ, విదురాదులు అందరూ ఉండి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారా అనుచు ఆమె కృష్ణ పరమాత్మను ప్రార్థించ మొదలుపెట్టెను. హే కృష్ణ పరమేశ్వర, లోకరక్షక, నీవే నాకు దిక్కు, నన్ను రక్షించుమని వేడుకొనెను. సభలోని వారితో, ఓ మహాత్ములారా, ఇప్పుడు చెప్పండి, ఈ జూదంలో నేను ధర్మముగా ఓడిపోయి తినా, ఈ పందెము అధర్మముగా జరిగినదా అని సభలోని వారిని నిలదీసెను. ఓ మహాత్ములారా, ఇప్పుడు చెప్పండి, ఇతరుల ధనమును ఒడ్డుటకు జూదరికి హక్కు లేదు. అయితే భార్య భర్త అధీనంలో ఉండున్నది. ఈ 2 విషయములను సమన్వయము చేయుట మాకు తెలియటలేదు అన్నాడు భీష్ముడు. సభలోని కురుముఖ్యులందరూ వారి కొడుకులు కోడళ్లతో కూడి ఉన్నారు. కురువృద్ధులు ఉన్నారు. ఇంతమందిలో ధర్మాధర్మములు నిర్ణయించే శక్తి ఎవ్వరికీ లేదా?
అది లేని వారిని జ్ఞానులనగలమా? ఈ జూదము మోసముగా జరిగినది. ఇప్పుడు ఈ పరిస్థితిని కల్పించిన వారు ఇక్కడ ఉండువారే అని ఆమె విలపించుచుండెను. దుశ్శాసనుడు ఆమె పమిట కొంగు పట్టి చీరను లాగుచుండెను. అది చూచి భీమసేనునకు ఉద్రేకము హెచ్చెను. ఉగ్రుడై ధర్మనందనుతో, అన్న ఎంతటి జూదరైనను తన చేరదీసిన కులటనైనను పందెము కాయడు. అటువంటిది ఈమె రాజసూయ యాగమున పవిత్రమైనట్టి పతివ్రతను కులస్త్రీని వడ్డేశావే. మా సంపదలను మమ్ములను ఓడినను మాకు బాధ లేదు. ఇది చాలా నీచమైన కార్యము. ఇక నేను ఎంత మాత్రము సహించను. నేను ఎంత మాత్రము ఇట్టి పనులను సహించలేను. ఓర్పుకు కూడా పరిమితులున్నవి. నీ ఓర్పు సర్వనాశనము చేసినది. ఇప్పుడు నేను విడిచిపెట్టను అని అనుచు తమ్ముడగు సహదేవుని వైపు తిరిగి, సహదేవా, నిప్పు తీసుకునిరా, ఏమీ చేయజాలని ఈ నా 2 చేతులను కాల్చుకొందును అని కండ్లు ఉరిమెను. అర్జునుడు భీముని శాంతింపచేయుటకు చాలా ప్రయత్నించెను. కానీ భీముడు శాంతించక ప్రళయకాలమున కొండ ఊగినట్లు ఊగుచుండెను. అప్పుడు దుర్యోధనుని సోదరులలో ఒకడగు వికర్ణుడు లేచి, ఓ సభాసదులారా, ఈ సభలో ఇంతమంది మహాత్ములు, ధర్మము తెలిసిన పెద్దలు, లోకజ్ఞానము కలిగిన వారు ఉండి పక్షపాతము లేకుండా నిర్ణయించి ఆమె సందేహమును తీర్చువారు ఒక్కరు లేరా అని అడుగగా అందరూ వినుచు ఒకరి ముఖములు ఒకరు చూచుకొనుచు ఉండిపోయారే కానీ ఒక్కరూ నోరు మెదపలేదు. అంత వికర్ణుడు పైకి లేచి, ప్రభువైన వాడికి వేట, త్రాగుడు, జూదము, కామ భోగాసక్తి కూడని వ్యసనములు, వీటిలో దేనికి లొంగినను వారి తెలివి నశిస్తుంది. దానికన్నా ఈ ధర్మరాజు తన తమ్ముల అందరి భార్యకు ద్రౌపదిని పందెము కాచుట ఆయనకు హక్కు లేదు. జూదరికి తాను ఓడిన తరువాత ఇతరులను పందెము కాచుట చెల్లదు. అందుచే ద్రౌపది ధర్మమున జయించినది కాదు అని పెద్ద గుర్తుతో చెప్పగా సభ్యులందరూ కలవరపడిరి. కర్ణుడు లేచి, నీవు మాట్లాడుట చాలా విచిత్రముగా ఉన్నది. ఆ రణిలో పుట్టిన నిప్పు కట్టెనే రాపిడిచే కాల్చివేయినట్లు, శరీరంలో పుట్టి పెరుగు వ్యాధి శరీరమునే సర్వము నాశనము చేయునట్లు, పశువులు తాను తిని గడ్డిని తామే తొక్కుకున్నట్లు, నీవలే పుట్టిన వంశస్థుడు వంశమును నాశనము చేయు వారిని నేనెక్కడా చూడలేదు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు మొదలగు పెద్దలు ఉండు చోట నీవు సభలో తగుదునమ్మా అని ధైర్యము చేయుట తగని పని. నీ చేతిలోని గొడ్డలితో నీ కాళ్ళను నీవు నరుకుకున్నట్లుండును. ధర్మరాజు ఆమెను ఒడ్డినప్పుడు మిగిలిన తమ్ములెవరూ అడ్డు చెప్పలేదు. కందకు లేని దురద చాకుకు ఎందుకు అని వారికే పట్టనిది నీకు రోషము ఎందుకు వచ్చినది? ఆమె పతివ్రత అని అనుచున్నావు. అది 5గురికి భార్య. అటువంటి బంధకిని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సభకు తీసుకురావచ్చు. ఇక నీవు కూర్చో దుశ్శోసన. నీవు పాండవులతో పాటు ఈ ద్రౌపదీదేవి ధరించి ఉండు వస్త్రములను ఊడదీయుడు అని చెప్పాను. ఆ మాటలు వినుచు పాండవులు తమ పై పంచలను క్రింద పెట్టిరి. దుశ్శాసనుడు ద్రౌపది చెంగు పట్టెను. ద్రౌపదీదేవి ఏడ్చుచు పరమాత్మను ప్రార్థించెను. దుశ్శాసనుడు చీరలు లాగుచునే ఉండెను. ద్రౌపది ప్రార్థించిన శక్తిమాత ప్రభావముతో ఆమె ఒంటి మీద చీరలను లాగుచు ఉండినను వచ్చుచునే ఉండెను. ఒలిచిన చీరలు గుట్టలుగా పడుచుండెను. ఇది చూచుచున్న మహాసభలోని వారి గుండెలు అదిరిపడుచుండెను. వారి కండ్లకు అది ఇంద్రజాలము వలె తోచుచుండెను. అప్పుడు భీముడు పైకి లేచి పండ్లు పటపట కొరుకుచు కురు వృద్ధులు బంధువులు ఈ సభాభవనములో మదముతో ఈ అఘాయిత్యమునకు పూనుకొనిన దుష్టుని రొమ్ము చీల్చి రక్తము కారు యుద్ధము కొరకు ఎదురు చూచుచున్నాను అని అనెను. చీరలాగుచున్న దుశ్శాసనుని చేతులు ఆమె చీరలను లాగి అలిసి చచ్చుబడి వ్రాలెను. ముఖము చెమటతో నిండెను. చేతులాడక నిలబడి ఉండెను. అప్పుడు విదురుడు లేచి, సదస్సులారా, ఈ సభలోని పెద్దలందరూ నిర్ణయించి ఆమెకు సరి అయిన జవాబు చెప్పకుండినా ఆ పాప ఫలము మనందరికీ చుట్టుకొనును. మనలను గడ్డి గుడుపును
ఇచ్చు సమాధానము ధర్మ విరుద్ధముగా ఉండిన ఫలితమును వారే అనుభవింతురు అని హెచ్చరించెను. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొని ఊరక ఉండిపోయిరి. అప్పుడు కర్ణుడు లేచి నవ్వుచూ, దుశ్శాసన, ఈ దాసిని మీ ఇంటికి తీసుకొని పొమ్ము అని చెప్పగా దుశ్శాసనుడు లేచి ద్రౌపది వైపుకు నడుచుచుండెను. అప్పుడు ద్రౌపది సభలోని వారికంతా నమస్కరించి, స్వయంవర సమయమున తప్ప నేను మీ ఎవరికంటా పడలేదు. రాజభవనములో నన్ను మీరెవరు కన్నెత్తి చూచుటకు ధైర్యము చాలకపోయిరి. ఈనాడు ఈ జూదము పేరిట నాకు మీరు ఇంత అవమానము జరిపితిరి. కులస్త్రీని ఏకవస్త్రను సభలోనికి లాగుకొని రావడము ఈ వంశ సంప్రదాయమునకు మాయని మచ్చ. ధర్మతత్పరుడైన పాండవ జ్యేష్ఠుడు అయిన ధర్మజుని భార్యను దాసీ స్థానమున ఉంచినట్టు సాహసము మీకే చెల్లింది. ఇంతకు నేను ధర్మ విజేతనా అధర్మ విజేతనా అని రెట్టించి అడగగా భీష్ముడు ద్రౌపదితో, అమ్మాయి, ధర్మము బహు సూక్ష్మమైనది. ఈ ధర్మ నిర్ణయములో మహామహులే పొరపాటు పడుచుండెదరు. ఈ జగత్తులో గొప్ప విచిత్రం ఏమిటి అనా, బలవంతుడు ఏమి చేయునో దానిని చేయుటయే న్యాయమని ప్రచారము చేయుట, బలహీనుడు చేసిన దానిని లక్ష్య పెట్టకుండుట ధర్మ ప్రచారమును పుచ్చకుండుట అనే ఆ విచిత్రములలో ఒకటి. ఆ బలము ధర్మబలమును తేలికగా నెట్టివేయగలదు. కనుకనే ద్రోణాచార్యులు, కృపాచార్యులు మొదలైన ధర్మవేత్తలు కూడా ఏమి దిక్కుతోచక రెండు చేతులతో తల పట్టుకుని కూర్చొని ఉన్నారు. ఇక ఈ సమయమున ధర్మ నిర్ణయము చేయు సమర్థుడు ధర్మరాజు ఒక్కడే అని పలికెను. ద్రౌపది దుఃఖముతో తల వంచెను. సభ అంతయు నిశ్శబ్దముగా ఉండెను. అది గమనించిన దుర్యోధనుడు, ద్రౌపది, నీ ప్రశ్నకు భీమ, నకుల, సహదేవులు ఏమైనను జవాబు చెప్పెదరో అడిగి చూడమనెను. లేదా ధర్మస్వరూపుడైన ధర్మరాజు చెప్పినను మంచిదే. నిన్ను నీ భర్తలను చూచిన సభలో ఉన్న వారందరికీ చాలా విచారముగా ఉన్నది అనెను. సభలో కొందరు దుర్యోధనుని అభినందించిరి, మరికొందరు తిట్టుచూ వారిలో వారే గుసగుసలాడుకొనుచుండిరి. మరలా సభ కాసేపే నిశ్శబ్దముగా ఉండెను. అప్పుడు భీముడు లేచి, నన్నొకడిని జూదంలో ఓడకుండా ఉండి ఉన్న ఈ జగత్తులో ఒక్క పురుగు కూడా ద్రౌపదిని కన్నెత్తి చూడగలిగేది కాదు. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉండి ఉన్న వీరినందరినీ యమపురికి పంపి ఉందును. మేము ధర్మసూత్రమునకు బద్దలమై కట్టుబడి ఉన్నాము అని పాము బుసగొట్టినట్లు ద్వేషమును వెళ్ళకక్కుచుండెను. భీష్మ, ద్రోణులు భీమసేనుని కోపమును తగ్గునట్లు ఓదార్చి, అంతకు ఓర్పు చాలా అవసరము అని చెప్పిరి. సభ తిరిగి నిశ్శబ్దమయ్యెను. అప్పుడు కర్ణుడు, పాంచాలి సేవకుడు కుమారుడు, ఇతరుల అధీనమైన స్త్రీ, స్వతంత్రము లేని వారు, అన్ని సంపదలు కోల్పోయి సేవా వృత్తిలో ఉండు అని భార్య, అన్నీ వాడిని సేవించేవానివే అగును. అప్పుడు నీవు దుర్యోధనుని ఆధీనంలో ఉన్నావు. నీవు ఆయన చెప్పిన మాటను విని చెప్పినట్లు చేయవలెను అని నవ్వుచుండెను. భీమునకు కర్ణుని మాటలు విని హృదయమున మంటలు చెలరేగెను. కలకబారిన ఎర్రని కండ్లతో ధర్మజుని వైపు చూచెను. ధర్మజుడు కండ్లతోనే శాంతముగా ఉండవలసినదిగా భీముని వైపు చూచెను. భీముడు శాంతము కాక ఎవరిపై కోపము చూపగలడు? కర్ణుడు దాన ధర్మములను చెప్పును. దీనికంతటికి మీరు ఆడినటువంటి జూదమే కారణము. అదే ఈ అవమానము తెచ్చిపెట్టినది అని తల వంచెను. అప్పుడు దుర్యోధనుడు పరిహాసముగా నవ్వుచూ భీముని వైపు కోరచూపులు చూచెను. ధర్మరాజా వైపు తిరిగి, ధర్మరాజా, మీరైనను ద్రౌపది ప్రశ్నకు జవాబు చెప్పండి అనుచు దుర్యోధనుడు ఏనుగు తొడ వంటి తన తొడలను చూపుచు ద్రౌపదికి చేతితో సైగ చేసెను. దుర్యోధనుడు రాజసముగా చేసిన నిందాకార్యమును భీముడు చూచుట సంభవించను. భీముడు తక్షణమే ఉద్రిక్తుడై సింహగర్జన చేసి దుర్యోధనునితో ఇట్లనెను, ఇప్పుడు నీవు చూపిన తొడలను విరగకొట్టి యుద్ధరంగమున రక్తము చిందినట్లు చేయకున్న నేను పితృదేవతల మార్గము తప్పిన వాడు నగుదునని పళ్ళు పటపట కొరుకుచుండెను. అప్పుడు విదురుడు, ఈ దురాగతమును ఆపండి. ఇది కురువంశమునకు మాయని మచ్చ.
ధర్మరాజు తనను ఒడ్డి ఓడక ముందే ద్రౌపదిని పందెము కాచి ఉండిన అది ధర్మమై ఉండును, కానీ అది అట్లు జరగలేదు అని చెప్పుచుండా దుర్యోధనుడు చీకొట్టెను. పరిస్థితులు విషమముగా పరిణమించుచున్నది అని విదురుడు గాంధారిని ధృతరాష్ట్రుని వెంట పెట్టుకుని విషయమునంతటిని వివరించి చెప్పగా వినినట్టి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, ఓరి మూర్ఖుడా దుర్యోధన, కురుతులు ఉన్నట్టి సభలోనికి కోడలని రప్పించి అత్యాచారము చేసేదవా? నీకంటే నీచుడు మరి ఒకరు ఉండడురా అని ద్రౌపదిని తన దగ్గరకు రమ్మని ధృతరాష్ట్రుడు ద్రౌపదితో, అమ్మాయి, వాళ్ళ మూర్ఖత్వమును గూర్చి నీవు ఆలోచించకము. నీ వంటి ఉత్తమ గుణములు గల కులసతికి ఏ మేలు చేసినను అది మా అదృష్టమే. నీవు ఏమి కోరినను నేను నీకు ఇచ్చేదను, వరము కోరుకొనుము అని చెప్పగా ద్రౌపది, మహారాజా, మీరు నాకు వరములను ఇయ్యతలసిన ధర్మజుని బంధ విముక్తిని చేయండి, లేకున్నా నా బిడ్డలు ఎప్పటికీ లోకంలో దాసీపుత్రులుగానే ఉండిపోవలసి వచ్చును అని పలుకగా మహారాజు సరేనని, అమ్మాయి, మరో వరము కోరుకొనమని అనగా, నా భర్తల ధనుర్బాణ రథాలు వారికి ఇప్పించండి అంది. ధృతరాష్ట్రుడు సరేనని మరొక వరం కోరుకోమనగా మహారాజా, నేను ధర్మము తప్పి నడవలేను, క్షత్రియ కాంతకు 2 వరముల కంటే ఎక్కువ కోరు అర్హత లేదు అని శాస్త్రములు చెప్పును అని పలికెను. ధృతరాష్ట్రుడు ఆమె కోరిన 2 వరములు ఇచ్చి ఆమె ధర్మ ప్రవర్తనకు మెచ్చి అభినందించుచుండా భీమసేనుడు పొంగుచున్న ఉద్రేకముతో ధర్మరాజు కడకపోయి ఇట్లనెను, అన్నా, ఇప్పుడు మనము స్వతంత్రులము కాబట్టి దాస్యభావము వీడి నీవు దయతలిచిన ఇప్పుడే ఈ దుర్మార్గులనందరినీ యమపురికి పంపెదను అనెను. ధర్మరాజు భీముని వీపు నిమిరి, తమ్ముడా శాంతించుము, ఇప్పుడు మనము ఏమీ చేయకూడదు అని చెప్పాను. ధృతరాష్ట్రుడు ధర్మజును పిలిచి, నాయన ధర్మనందన, మీ రాజ్యమును మీ సిరి సంపదలను మీరే తీసుకొనండి, ఇంతవరకు జరిగిన దానిని పీడకలగా తలచి మరిచిపోండి, సుఖముగా వెళ్ళిరండి. నీవు సజ్జనుడవు, ఈ పాపిష్టి వాళ్ళ ఉడుకుబోతుతనమును మరచెదవని నాకు తెలుసు. నన్ను మీ పెద్దమ్మను తలచి వారందరినీ క్షమించమని కోరుచున్నాను. బంధుమిత్రులు 4 రోజులు కులాసాగా గడుపుతారని ఆశించి నేను వారు అడిగిన ఈ జూదపు ఆటకు సరేనన్నాను. ఇంత విపరీతపు పరిణామము చెందునని కలలో కూడా ఊహించజాలనైతిని. మీరందరూ ఇంద్రప్రస్థమునకు పోయి ధర్మతత్పరులై ప్రజాపాలనము చేయండి అనెను. పాంచాలితో కూడి పాండవులందరూ రథముపై హస్తినాపురమునకు బయలుదేరి వెళ్ళిరి.